జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం మనమందరం జరుపుకున్నాం. ప్రతి భారతీయుడు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా గర్వంగా, గౌరవంగా, మనసా వాచా కర్మన చెప్పుకున్నారు, అభినందించినాం. సూపర్ ఉన్నది. బట్ 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ భారత్కి ఏం నేర్పింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. అంటే ఇప్పటిదాకా జర్నీ, భారత్ యొక్క ఇండిపెండెన్స్ జర్నీ ఏడదాకా వచ్చింది, నెక్స్ట్ ఏడికి పోదామని అనుకుంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. భారత్ సరిహద్దులకు మనం సుఖశాంతులతో నిద్రపోతున్నాము అని అంటే రక్షక బలగాలు చాలా కీలకం. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా నేవీ చాలా కీలకం. అయితే ఈ మూడు ఫోర్సులు ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటేసారి ఒక డెసిషన్ మీదకి రావాలనంటే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకొని వీళ్ళకు డైరెక్ట్గా డెసిషన్ ఇచ్చే ఒక పెద్ద మనిషి అయితే ఎవరు లేరు. సరే అని చెప్పి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పి మనం తీసుకొని వచ్చినాం. సిడిఎస్ అని అంటాం మనం. సిడిఎస్ని తీసుకొని వచ్చి పెట్టినాం. అయినప్పటికీ దే ఆర్ ఇండిపెండెంట్ విత్ ఈచ్ అదర్. స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది మాట్లాడడానికి నిజంగా దురదృష్టకరం. ఇప్పటికీ వీళ్ళు కంప్లీట్గా ఇండిపెండెంట్గా పనిచేస్తారు అని అంటే రేపటి దినము చైనాోడో, పాకిస్తానోడో, బంగ్లాదేశోడో ఏదైనా వార్ మనతోటి చేడ్చాడు చేసిండని అనుకో, వీళ్ళు డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసుకొని యాక్షన్ తీసుకునే క్రమంలో కూడా లేరు. ఎవరు మన మేజర్ ఫోర్సెస్, ఇప్పుడు వీళ్ళు చీఫ్లు ఉన్నారు కదా, ఆర్మీ, ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాళ్ళు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోరు. ఇవాళ మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను చెప్పే విషయం. మళ్ళీ ఎవరు తీసుకుంటారు గిరీష్ అని అంటే ఒక ఐఏఎస్ అధికారి, డిఫెన్స్ సెక్రటరీ ఇది తీసుకుంటాడు. ఈ డిఫెన్స్ సెక్రటరీ పుట్టుకతోని డిఫెన్స్ సెక్రటరీ అని అంటే ఎల్ఐఎంఎల్ఐ పోస్టులు అన్నీ హ్యాండిల్ చేసి ఆయన డిఫెన్స్ సెక్రటరీ అవుతాడు. ఈ డిఫెన్స్ సెక్రటరీ చెప్తే తీసుకుంటారు అని అంటే ఇది దురదృష్టకరమా కాదా? ఇవాళ శత్రు సైన్యంని ట్యాకిల్ చేసేది ఎదుర్కొనేది ఐఏఎస్ ఆఫీసర్లా? మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ నాకు ఒకసారి ఈ 3000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేశ రక్షణకు మంచోళ్ళు ఉన్నారు, నేను లేదని అంటలేను, చాలామంది మంచోళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు ఎప్పుడన్నా ఫ్రంట్ లైన్లో కనబడతారా దేశ రక్షణ కాడికి వచ్చినప్పుడు? ఒక ఐపీఎస్ అన్న కనిపిస్తాడేమో కానీ నాకు ఐఏఎస్లు ఎప్పుడు కనబడలే. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ పిల్లలైతే అందరూ మీకు బయటనే కనిపిస్తారు. లాజికల్గా ఇండియాలో ఎవరు చదువుకోరు. ప్రభుత్వ ఉద్యోగం, అంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగం అయితే కావాలి వీళ్ళకు. వీళ్ళ పిల్లలు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళలో ఎప్పుడు చదవరు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ విత్ ఎనీవన్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ద సిస్టమ్. ఏ రకంగా ఉంది సిస్టమ్ అనేది ఒకసారి మీరు ఆలోచించరు. ఈ డిఫెన్స్ సెక్రటరీ డీల్ ఇప్పుడు సడన్గా ఏదైనా నేను ప్రెసిడెంట్ చెప్పిన, రాష్ట్రపతి చెప్పిన డెసిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఎగ్జిక్యూట్ చేయడానికే ముగ్గురు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుంటారు తప్ప ఒకటే స్టేజ్ మీదకి వచ్చి వన్ డెసిషన్ తీసుకోవాలనంటే డిఫెన్స్ సెక్రటరీతోనే. ఈ దురదృష్టకరమా కాదా? ఇది మొత్తం మనము దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా? నా ఫస్ట్ క్వశ్చన్. మీ కామెంట్ రూపంలో ఏం చెప్తారో చెప్పండి. సెకండ్ ఏంటంటే మొన్న కాక్రోచ్ పంచాయతీలు పెద్దగా చూసినాం, దాని గురించి మనం మాట్లాడుకుంటలేం. బట్ పెద్ద రభసనే నడిచింది ఢిల్లీ గల్లీలలో. చాలామంది ఏమని మాట్లాడతారు అని అంటే దిస్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడతారు. చిలికి గాలివాన అయినట్టు ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో ఆడి నుంచి మొదలైన ఒక అప్రోచు, అదే మన కాక్రోచు. దాని తర్వాత ఇవాళ మనం చూస్తుంటే ఆ శక్తులు, ఈ శక్తులు, విదేశీ శక్తులు కూడా ఈ చేతులు కలిపి మొత్తం ప్రొటెస్ట్ని వేరే రకంగా తీసుకుపోయినాయి అని చెప్పి మనం అందరం చదువుకున్నాం, చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏందని అంటే టాపిక్ నెంబర్ 2లా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఫెయిల్యూర్ ఆర్ పాజిటివ్ ఇవన్నీ పక్కకు పెడదాం మనం. లెట్ us డిస్కస్ ది ఇష్యూ. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి, బట్ వీఆర్ అగెయిన్స్ట్ దట్ సిస్టమ్. మనం అందరం దాన్ని వ్యతిరేకియాలి. దేన్ని అని అంటే ఈ సిస్టమ్ని మార్చనీకే ఇంతగానం ఎందుకు జంకుతున్నది అనే ఈ సిస్టాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది మన దగ్గర. మన ఇండియాలో ఏమవుతుంది, ఏం కథ అని అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర నుంచి మనం రిపోర్ట్ తీసుకుంటాం. బయట శక్తులు ఏమన్నా వచ్చినాయి అని అంటే మనకు ఖచ్చితంగా రా ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పనిచేస్తాయి.
ఇవన్నిటి నెట్వర్క్కి ఏ రకంగా నడుస్తున్నది అని అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా మనకు ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ప్రతి ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఇది ఇంటర్నల్గా షేర్ చేసే మెకానిజం మన దేశంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఇగో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తుర్రు అట్లాంటి వాళ్ళు వస్తుర్రు అని ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను ఇగో ఈ పోరలంతా ఇగో వీళ్ళతో చేతులు కలుపుతున్నారు, డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే వస్తారు చూడు, మనం డాట్స్ కనెక్ట్ చేస్తాం ప్రతిసారి, ఇక్కడ నుంచి ఒక న్యూస్, ఇక్కడ నుంచి ఒక న్యూస్, ఇక్కడ నుంచి ఒక న్యూస్, ఇక్కడ నుంచి ఒక న్యూస్ తీసుకొని వచ్చేస్తే ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. మనకే ఇంత ఇన్పుట్ వస్తే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ సిన్సియర్ గైస్ దేశ సంరక్షణనే వాళ్ళ ప్రధాన అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, త్యాగాలు చేస్తారు సొంత జీవితాలని, సొంత కుటుంబాలని. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఒక స్టేజ్ ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? ఇవాళ ఫైవ్ నేషన్స్ ఆర్ ఏదో అంటాం కదా, యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ ఎక్సెట్రా అన్ని కలిపి ఒక 5 దేశాలు ఫామ్ అవుతాయి. ఆ 5 దేశాలు ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకుంటాయి. దేశాలే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకుంటున్నాయి చూడు, మన దగ్గర ఉన్న ఇంటర్నల్ వింగ్స్ ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నాయి ఇన్ఫర్మేషను 80 సంవత్సరాల స్వతంత్రంలా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు అనంటే విశ్వగురు భారత్ లెక్క చూడాలన్న కళ మీది, నాది, అందరిది. భారత్ జెండా తిరంగా ఎగురుతూనే ఉండాలా, రెపరెపలాడుతుండాలా, గర్వంగా గౌరవంగా ప్రతి భారతీయుడు ఛాతి గుద్దుకోవాలన్నది మన అందరిది. బట్ ఈ అల్గావాదులు ఎవడెవడితో చేతులు కలిపి ఏ రకంగా ఫినాన్స్ మాడ్యూల్స్ తీసుకొని వచ్చి భారత్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇగో ఇదే, ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది ఎందుకు ప్లాట్ఫామ్ ఒక దగ్గరకు వస్తలేదు? 80 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మన ఫారిన్ పాలసీ, మోడీ గారి ఫారిన్ పాలసీ కాదు, మన ఫారిన్ పాలసీ. ఇలా మన దగ్గర బయట కూర్చుంటున్న అంబాసిడర్లు, ఇంట్లో కూర్చున్న అంబాసిడర్లు, ఎవడు కూర్చుంటాడు, ఏ దేశాలలో ఎవడెట్లా కూర్చున్నాడో నాకు తెలియదు, కానీ అంబాసిడర్లు ఇవాళ వాళ్ళ వెన్నుపూసలలో దమ్ముందా లేదా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే చైనా ప్రతిసారి క్యాటోగ్రఫిక్ అగ్రెషన్ చేస్తున్నది. వాడు కబ్జా చేసినాకపోయినా అది ఏమంటుంది, అరుణాచల్ ప్రదేశ్ నాదనంటది, లయ్య జాగిర అయినట్టు చైనా వాడిది. ప్రాబ్లం ఏందనంటే చైనా వాడు వచ్చి ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ నాదని అన్నప్పుడు అసలు టిబెట్ నీది కాదు, నువ్వు ఆక్రమించుకున్నావు. టిబెట్ ఒక ఇండిపెండెంట్ దేశం, భారత్ దోస్తు టిబెట్ అనని ముచ్చట మన అంబాసిడర్ మాట్లాడు మొదలెడితే చైనా గజగజ వణుకుతుందా కాదా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏంద్రా, అది భారత భూభాగం, మేము పోతున్నాం మ్యాప్లో బరాబర్ భారత్కి చూపిస్తాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏంది? దెర్ ఈజ్ నో కాశ్మీర్ బికాస్ ద ఎంటైర్ కాశ్మీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్లాంటి మాటలు మోడీ గారే మాట్లాడాలి పాపం. ఎప్పుడైతే ఆయననే మాట్లాడతాడు చూడు, ప్రతి దానికి కసోటి కా సామ్నా కిస్కు కర్నా పడతా, మోదీజీకు హీ కర్నా పడతా. నేనేమన్నా అడుగుతున్నానంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ ఒక అంబాసిడర్ అయ్యిండు అని అంటే ఆబ్వియస్గా ఈయన 1970 1980 ఆ బ్యాచ్కున్నోడే ఉంటాడు, పాత జమానా బ్యాచ్ వాడు ఉంటాడు. అంటే పుట్టి ఏ జమానాలో పుట్టుంటాడు? నాకు తెలిసి 1950s 1960s 1970s ఈ బ్యాచ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆమె రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? అంటే కోల్డ్ వార్ ఎరా రెజిమ్, కోల్డ్ వార్ ఎరా టైంలో పుట్టినోడు ఈ కరెంట్ డైనమిక్స్లా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోగలుగుతాడా? అంటే నేను ఏమంటున్నా అంటే బాబులు ఉంటారు కదా, ఈ ఐఏఎస్ బాబులది ప్రక్షాళన జరగాల. ఈ డిపార్ట్మెంట్ నిజంగా అసలు ఏం చేస్తుంది, ఎఫిషియన్సీ ఎంత ఉంది, వీళ్ళ వల్ల దేశానికి లాభం ఎంత ఉంది, ప్రక్షాళన చేయాలి అనేది నా మేజర్ ఒక వాదన. ఇది నా వాదననే కాదు, చాలామంది వాదన. నేనేమంటున్నా అంటే ప్రతిసారి ఒక రాజకీయ నాయకుడు అది కూడా ఒక వ్యక్తి రూపంలోనే ఎంత చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే ఆయన మాట్లాడు మొదలెడతాడో ఏమైనా చెడైతే కూడా ఆయన మీదకే నువ్వు కూడా మొదలెడుతున్నాం మనం కూడా. ఫ్యాక్ట్ అది ఆబ్వియస్లా. ఇది కరెక్షన్ చేయాల్సిన పని కూడా ఆయనదే. ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఆయనతోనే ఉన్నది. మొన్న చూసినాం కదా కాంగ్రెస్ వాళ్ళతో, ఇంకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకు రచనాత్మకలా? ఆబ్వియస్గా వందే మాతరం చదవనీకి కూడా సిగ్గుపడుతున్న వాళ్ళకు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. వందే మాతరంని బంజాయి అని చెప్పి నా దేశంలో ఉంటూ, నా కూడు తింటూ, నా గాలి వీలుస్తూ, నా దేశ రక్షక బలగాల ముంగట నిలబడి నువ్వు వందే మాతరం పాడొద్దననే పార్టీతో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎక్స్పెక్టేషన్ చేస్తానని బీజేపీతోనే చేస్తా కదా. సో నా ఎక్స్పెక్టేషన్స్, 3వ ఎక్స్పెక్టేషన్ కూడా చెప్పిన. నా 4వ ఎక్స్పెక్టేషన్ ఏందనంటే 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది మనందరికీ. గర్వకారణంగా ఉంది, గౌరవంగా కూడా ఉంది. నా గౌరవం, నా గర్వం ఇంకా
గర్వించాలనంటే మోదీజీ నా ఎక్స్పెక్టేషన్ కూడా మీతోనే. మనకంటూ ఒక సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావాలి మోదీజీ. అది యూట్యూబు, ఇన్స్టాను, ఫేస్బుక్, వాటెవర్ ఇట్ ఈస్, అన్ని ప్లాట్ఫామ్స్లల్లో మనకంటూ ఆత్మనిర్భర్ భారత్ అనేది ఇక్కడ ఎందుకు మీరు ఆలోచించలేరు? మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ దేశ విదేశాలలో ఎవ్వరు మనకి ఈ ఛానల్ వింటున్నా, తెలుగు డయాస్పోరా వింటున్నా, నేనేమని అడుగుతున్నానంటే, యు ఆర్ ఇంటెలెక్చువల్స్, యూ గైస్ హ్యావ్ డన్ వండర్స్. తెలుగు జాతి యొక్క, ఇన్ఫ్యాక్ట్ ప్రతి భారతీయుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. వై ఐ షుడ్ రెస్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్? మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ ది ఎంటైర్ నేషన్ అండ్ ఫర్ ది ఎంటైర్ ఇండియన్స్ అండ్ టు ది డయాస్పోరా ఆఫ్ భారత్. ఏందనంటే, కాంట్ వి బిల్డ్ అవర్ ఓన్ सोशल मीडिया प्लेटफॉर्म फ्रेंड्स? खुद अपना एक सोशल मीडिया प्लेटफॉर्म बनाना ज़रूरी नहीं दिख रहा है क्या आप लोगों को? ఇలా మనం మాట్లాడుకోవాలనంటే అన్ఫార్చునేట్లీ ఎవడో బయటి దేశం వాడు, అమెరికా వాడు చేసిన యూట్యూబ్ల నుంచే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మేబీ భారత్ సొంత ప్లాట్ఫామ్ ఉండుంటే ఆబ్వియస్గా మనం దాన్నే ప్రమోట్ చేస్తుండేనొచ్చు కదా, అక్కడనే మన ఎఫర్ట్ పెడుతుండేనొచ్చు కదా. 80 సంవత్సరాల స్వతంత్రంకి ఆ సంబరాలలో భాగంగా ఒక భారతీయుడు రిక్వెస్ట్ చేస్తున్న ఒక చిన్న కోరిక, మోదీజీ ఇది మీతోనే అవుతుంది. భారత్ మాతాకి జై.